హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ నిండు కుండలా మారింది. భారీ వర్షాలతో వరద పోటెత్తింది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు. దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. తాజా పరిస్థితిని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. హైదరాబాద్లో 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకి ట్యాంక్ బండ్ పూర్తిగా నిండిపోయింది. నిండు కుండలాగా ఒక్కసారిగా ట్యాంక్ బండ్ మొత్తం మారిపోవడం జరిగింది. 2 రోజుల నుంచి భారీ వర్షాలు హైదరాబాద్లో కురుస్తుండడం, అదేవిధంగా లోతట్టు ప్రాంతాల వాటర్ అంతా కూడా ట్యాంక్ బండ్లో కలుస్తుంది. దీంతో ఏదైతే తూములు ఉన్నాయో ఇక్కడ నుంచి ఫుల్ ట్యాంక్ లెవెల్ ట్యాంక్ బండ్ నిండిపోయింది. ఆ వాటర్ అంతా కూడా ఆ గేట్ల పైనుంచి పూర్తిగా ఇక్కడ నుంచి నాలాలోకి కలిసి ఇక్కడ మూసిలోకి ఈ వరదనంతా కూడా వెళ్ళిపోతుంది. ఎప్పుడు ఫుల్ ట్యాంక్ లెవెల్ వాటర్ వచ్చినప్పటికీ ఆ లెవెల్లోనే నిండిన తర్వాత ఆటోమేటిక్గా వాటర్ అంతా ఈ నాలా ద్వారా పూర్తిగా మూసిలోకి కలుస్తుంది. అయితే ఇటు లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా జిహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేయడం జరిగింది. ఎందుకంటే ఆ ట్యాంక్ బండ్ పూర్తిగా నిండిపోయింది కాబట్టి ఇంకా భారీ వర్షం పడితే ఎక్కువ ఫ్లోటింగ్ ఈ నాలా నుంచి వెళ్లే అవకాశం కనబడుతుంది. ఈ నాలా వెళ్లే మార్గాల్లో పూర్తిగా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు అలర్ట్గా ఉన్నారు. కమిషనర్ కూడా కింది స్థాయి సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఎందుకంటే లోతట్టు ప్రాంతాల్లోకి వాటర్ వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అట్లనే కంటిన్యూగా వర్షం పడినట్లయితే ఇంకా హైదరాబాద్లో 2 రోజుల నుంచి వర్షం కురుస్తుంది కాబట్టి ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడెక్కడ వాటర్ లాగినాయిందో వాటన్నింటినీ క్లియర్ చేసే పనులు ఇటు జిహెచ్ఎంసీ సిబ్బంది ఉన్నారు. అదేవిధంగా ఎలక్ట్రిక్ సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఎక్కడ చెట్లు కూలిపోయినా విద్యుత్కి అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే జిహెచ్ఎంసీ అధికారులు ఈ నాలా నుంచి మొత్తం ఈ నాలా ఎక్కడైతే వెళ్తుందో ఆ నాలా ప్రజలందరినీ కూడా ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో కొన్ని ఈ నాలా వెళ్లే మార్గాల్లో వర్షపు నీరుతో పాటు ఈ వరద నీరు కూడా వచ్చే అవకాశం ఉన్న ఏరియాల్లో అప్రమత్తంగా అధికారులు ఉండాలని చెప్పేసి ఇప్పటికే సూచనలు చేయడం జరిగింది. అయితే మొత్తం ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కూడా పర్యాటకుల సంఖ్య కూడా ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే ట్యాంక్ బండ్ నిండిపోయి ఉంది కాబట్టి చూడడానికి చాలా మంది వస్తూ ఉన్నారు. ఇటు ఎవరు రాకుండా అక్కడ సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే కంటిన్యూగా వాటర్ ఫ్లో అంతా కూడా వెళ్ళిపోతూ ఉంది. ట్యాంక్ బండ్ ఇప్పటికే నిండిపోయింది కాబట్టి ఇంకా మీది నుండి వచ్చే వరద వాటర్ అంతా కూడా, ఎందుకంటే కుకట్పల్లి, పంజాగుట్ట ఇటంటే ఏరియాల నుంచి భారీ వర్షం నీరంతా కూడా ఈ ట్యాంక్ బండ్లో కలిసిపోతుంది కాబట్టి పూర్తిగా వచ్చిన నీరంతా మళ్ళీ వెళ్ళిపోయే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎందుకంటే ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎప్పుడైతే చేరుకుంటుందో అక్కడ నుంచి మిగతా వాటర్ అంతా కూడా ఈ నాలాలోకి వెళ్లే విధంగా ఉంటుంది. అప్పుడు మనం చూసిన 3 దిక్కులకెళ్ళి కూడా ఈ వాటర్ అంతా కూడా ఈ నాలాలోకి వెళ్తుంది. ఇంకా ఈ రోజు కూడా వర్షం కురిస్తే ఇంకా భారీగా వరద నీరు ట్యాంక్ బండ్కి వచ్చే అవకాశం ఉంది కాబట్టి నిండిన వాటర్ అంతా కూడా ఎప్పటికప్పుడు వెళ్ళిపోయే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక హైదరాబాద్లో ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఎక్కడెక్కడ ఇబ్బందులు ఎదురవుతున్నాయో అక్కడికి జిహెచ్ఎంసీ సిబ్బందితో పాటు ఈ వర్షాకాలంతో ప్రత్యేక టీంలు కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి వారు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు వాళ్ళకి సూచనలు చేయడం జరిగింది. ఇక జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. హైదరాబాద్ పరిధిలో ఉన్న చెరువులు కూడా పూర్తిగా నిండుకుండలాగా మారాయి. గతంలో కూడా భారీ వర్షాలు వచ్చినప్పుడు హైదరాబాద్లో పూర్తిగా కొన్ని రోడ్లన్నీ నీట మునిగాయి. కొన్ని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా వర్షం నీరు చేరింది కాబట్టి ఇలాంటి ఇబ్బందులు కలగకుండా ఈసారి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడ భారీ వర్షాలు కురిసినట్టయితే వెంటనే కంట్రోల్ రూమ్కి కూడా ఏమైనా సమస్యలు తలెత్తితే కంట్రోల్ రూమ్కి సమాచారం అందిస్తే సిబ్బంది అక్కడికి చేరుకొని వెంటనే వాటిని క్లియర్ చేసే చూస్తారని చెప్తున్నారు. మరో 2 రోజులు కూడా భారీ వర్ష సూచన ఉంది కాబట్టి వాతావరణ శాఖ అధికారులు కూడా ఇటు జిహెచ్ఎంసీ అధికారులతో పాటు అన్ని విభాగాలకు సంబంధించిన అధికారులని అలర్ట్ చేయడం జరిగింది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ప్రజలకు కలగకుండా చూడాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతోని కింది స్థాయి సిబ్బంది కూడా అందుబాటులో ఉన్నారు. ఇది ఇప్పుడు ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న